అవును, జానకి ఎక్కడికి వెళ్ళింది మావయ్య? అయినా ఎందుకు మనకు చెప్పకుండా వెళ్ళింది? చెప్పెళ్లాల్సిన అవసరం మాత్రం ఏముంది? మన దగ్గర తలదాచుకోవడానికి వచ్చింది కానీ మనతోనే ఉండాలని రాలేదు కదా. వైషు, మరి లేకపోతే ఏంటి బావా? నువ్వు నిజం దాచడం వల్ల నాన్న సంతోషంగా ఉంటారు, కానీ అదే నిజం బయట పెడితే పెళ్లి కొప్పుకున్నా నాకు రెండో సంబంధం ఇచ్చి చేశానన్న బాధలో ఉంటారు. జీవితాంతం అది తలుచుకునే కృంగిపోతారు. అది నీకిష్టమేనా? లేదు, మావయ్య ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గతం గుర్తులేని సూర్యలా మాత్రమే ఉండాలి. నీ లైఫ్లో ఉన్నవన్నీ మర్చిపోవాలి. మనిద్దరం హ్యాపీగా ఉంటూ నాన్నని కూడా హ్యాపీగా ఉంచాలి. ఏంటి, ఓకేనా? ఓకే. అది ఏది ఒకసారి నవ్వు. నిన్నే బావా, ఒకసారి నవ్వు. ఎలా నవ్వను వైషు? మనల్ని సంతోషంగా ఉంచడానికి చిన్న మామయ్య తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని తలుచుకుంటే మనసంతా భారంగా ఉంది. ఆ బాధ నాకు ఉంది బావా, కాని మన సంతోషం కోసం బాబాయ్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడుగా. మరి తనకి ఆత్మశాంతి కలగాలంటే మనం సంతోషంగా ఉండాలి కదా బావా. ఉండాలా వద్దా? అది మన పెళ్లి జరిగితే బాబాయ్కి ఆత్మశాంతి, మా నాన్నకి మనశ్శాంతి రెండూ కలుగుతాయి బావా. రేపు ఉదయాన్నే మనం బయలుదేరాలి. పద పడుకుందు గాని. చిట్టి తల్లి, మీ బాబాయ్ ఆత్మ శాంతించాలంటే మీ పెళ్లి ఏ అడ్డు లేకుండా జరిగిపోవాలి. అప్పుడే నా చిన్న చేసిన ప్రాణత్యాగానికి అర్థం ఉంటుంది. మనసులో మీ బాబాయిని స్మరించుకొని ఈ పెళ్లి సవ్యంగా జరిపించమని కోరుకోమ్మా. చిన్న, నువ్వు ఆ పైనుండి వీళ్ళని దీవించు. కనీసం అట్టాగానైనా వైషమ్మ పెళ్లి జరిపించానన్న తృప్తి నీకు మిగులుతుంది. మావయ్య, మావయ్య, సరే సరే, ఆలస్యం అవుతా ఉండదు. పదండి. ధర్మం
బాబు ధర్మం చేయండి బాబు. బాబు బాబు ధర్మం చేయండి బాబు. భవానీ మీరెళ్ళి కారులో కూర్చోండి. అల్లుడు మీరు వెళ్ళండి. రేయ్, చెప్పిందంతా గుర్తుండదుగా? ఉండదయ్యా. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలా. వాళ్ళకి మన ఆలోచన అర్థమయ్యే లోపే పెళ్లి జరిపించుకుని మన ఇంటికి చేరుకోవాలా. మీరు ధైర్యంగా ఉండండి అయ్యా. ఈసారి ఆ కొండారెడ్డి నిడిచే ప్రసక్తే లేదు. అయ్యా చెప్పండి అయ్యా. ఆఫీస్ కానే ఉండారు కదా. అయ్యా ఇక్కడే ఉండానయ్యా. ఆడ పరిస్థితి ఏమైనా అనుమానంగా ఉండదా? ఇప్పుడైతే ఏమీ లేదయ్యా. ఇంకాసేపట్లో ఆ కొండారెడ్డి ఖచ్చితంగా ఆడికి వస్తాడు. వాడు రాగానే నువ్వు నాకు సమాచారం అందించు. సరేనయ్యా. జాగ్రత్త. పెళ్లి గుళ్ళో జరుగుతుందన్న విషయం ఆడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. మీరు నిశ్చింతగా పెళ్లి జరిపించండి అయ్యా. ఈడి సంగతి నేను చూసుకుంటాను. సరే రేయ్, పదండి. బసవా. సరే నేను చూసుకుంటాను. బసవా తొందరగా రా, పోదాం. వస్తున్నాను పెద్దయ్య. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. పెద్దిరెడ్డే ఇప్పుడే కలవడి దాటాడు. సరే ఇక నేను చూసుకుంటాను. పట్నే అయ్యా. పెద్దిరెడ్డి కూతురు పెండ్లికి బయలుదేరినాడట. రేయ్, ఇంకోని ఫోటో ముందు దీపం పెట్టే సమయం దగ్గర పడినాది. ఆ పెద్దిరెడ్డి అల్లుడు కాదు, ఈ నాయన్ని సంపినోడి కొడుకు ఈ పొద్దు ప్రాణం ఇడియాలా.
నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఆణ్ణి ఎట్టా చంపాలనో ముందుగానే ఆలోచించను. ఇక ఆచరించడమే మిగిలుండది. అన్నా, ఏం చెయ్యాలనో మనోళ్లకు వివరంగా చెప్పు. ఆ పెద్దిరెడ్డికి అనుమానం వచ్చే లోపలనే మనోళ్ళు ఆ సూర్యగాణ్ణి మట్టు పెట్టాలా. ఏదన్నా తేడా వస్తే మనోళ్ల తలకాయలు లేచిపోతాయని చెప్పు. రాయ్ రాయ్ మీరు బయలుదేరే సమయం వచ్చినది. ముందు మీరేం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా తేడా వచ్చిందా ఒక్కరు కూడా మిగలరు, నరికి పారేస్తాను. పోండే. అయ్యో, ఇప్పుడేం చేయాలి? సూర్యని ఎలా కాపాడుకోవాలి? దేవుడా దేవుడా దేవుడా, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కంగారులో బుర్ర కూడా పనిచేయడం లేదు. భగవంతుడా. రై, అవతల సూర్య ప్రమాదంలో ఉంటే నువ్వేంట్రంత ప్రశాంతంగా ఉన్నావు? చెప్పాను కదా, మా నేలకి దక్కనప్పుడు సూర్యం అయిపోతే మాకేంటి? రై, ఇంకెవరైనా ఆ మాట అంటే నమ్ముతాను గాని నువ్వంటే మాత్రం నమ్మనురా. వాళ్ళిద్దరినీ కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి కష్టపడ్డా నువ్వు ఇప్పుడు కామ్గా ఉన్నావు అంటే నాకేదో డౌట్గా ఉందిరా. ఆ నేలేదో తెలివిగా ప్లాన్ చేసే ఉంటుంది కదా. ఎవరెన్ని చేసినా ఆ భగవంతుడు ఎట్ట రాసిపెట్టుంటే అట్టాగే జరుగుద్ది. కాబట్టి అనవసరంగా ఆలోచించి చించి బీపీ పెంచుకోకు. ఇక్కడ నీ గురించి పట్టించుకునేవాళ్ళు కూడా ఎవరు లేరు. రేయ్,
చెప్పరా. అయ్యా మనం అనుకున్నట్టే ఆ కొండారెడ్డి మనుషులు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారయ్యా. మీకోసం కాపు కాస్తున్నారయ్యా. సరే, వాళ్ళని గమనిస్తూ ఉండు. ఏదైనా తేడా అనిపిస్తే నాకు కబురు చేయి. అట్నే అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి. అమ్మయ్యా, పెద్దిరెడ్డే ఫోన్ చేస్తున్నాడు. అతనికి డైరెక్ట్గా విషయం చెప్పేస్తే పోలా? వామ్మో, నాకు ఆ విషయం ఎలా తెలుసు అని అడిగితే సమాధానం చెప్పలేక చావాలి. వద్దదు. హలో అమ్మా సునందా, ఏడుండావమ్మా? త్వరగా రా, పెళ్ళికి టైం అవుతా ఉండదు. దారిలోనే ఉన్నానండి, వచ్చేస్తున్నాను. ఇంతకీ పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నావు? ఎక్కడండి? గుళ్ళో. గుళ్ళోనా? అదేంటండి, పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో అన్నారు కదా? ఆ విషయం నేను నీతో చెప్పనేలేదే. అది మన మన వైషు చెప్పిందండి. అట్నా? నేనే అట్టా చెప్పాను. నిజానికి పెళ్లి గుళ్ళో చేస్తున్నాను. ఆ కొండారెడ్డిని దారి మళ్లించడానికి అందరికీ రిజిస్టర్ ఆఫీసులో చేస్తున్నానని అబద్ధం చెప్పాను. వాసవికి అల్లుడికి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలియదు. నువ్వు నేరుగా గుడికొచ్చేయి, సరేనా? ఉంటాను, త్వరగా రా. సరే సరే సరే, వచ్చేస్తాను. టెన్షన్ తీరింది. ఆహా, అందుకేనా ఆ బాలుగాడు అంత కేర్లెస్గా ఉన్నాడు. చెప్తానాడి పని.
అగ్గు పెట్టుందా